హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి దీనికోసం ఎవరు అధ్యక్షులు? వేటికి రాజ్యాంగబద్ధత కల్పించాలని చెప్తున్నారు. భారత రాజ్యాంగాన్ని సవరించి ఎవరికి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి అంటే మరి 6 సూత్రాల పథకాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిరంటారు రేపు ఎగ్జామ్లో? హై గైస్, వెల్కమ్ టు T1 అకాడమీ. మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే ఒక సబ్జెక్ట్లో భాగంగా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో కొంతమేర టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. జై ఆంధ్ర ఉద్యమం ఏ విధంగా రావడం జరిగింది, ఏ మూమెంట్ అండి? జై ఆంధ్ర మూమెంట్ అనేది ఏ విధంగా రావడం జరిగింది, ఏ మూమెంట్కి సంబంధించిన డిస్కషన్ చేసుకోవడం జరిగింది? జై ఆంధ్ర మూమెంట్. సో జై ఆంధ్ర మూమెంట్ ఏ విధంగా రావడం జరిగిందండి? ఏదైతే సిక్రీ ధర్మాసనం, ఏ ధర్మాసనం అండి? సిక్రీ సుప్రీంకోర్టు బెంచ్ అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. ముల్క్ ఈజ్ కాన్స్టిట్యూషనల్, ముల్క్ అనేది రాజ్యాంగ సమ్మతం అని చెప్పడంతో మనకు ఆంధ్ర ప్రాంతంలో ప్రారంభమైన ఉద్యమం మనకు జై ఆంధ్ర ఉద్యమం. మరి అదేవిధంగా ఇరు ప్రాంతాలకు రక్షణలు కల్పిస్తాన్న ఒక నెపంతో ఏంటి సార్, ఇరు ప్రాంతాలకు రక్షణలు కల్పించాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ పాయింట్స్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు? 5 పాయింట్స్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. ఏ ఇయర్లో? 1972లో, 1972 సంవత్సరంలో ఏ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు? 5 పాయింట్స్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. సో దెన్ ఆఫ్టర్ 5 పాయింట్స్ ఫార్ములా ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్ 6 పాయింట్ ఫార్ములా. ఎన్ని పాయింట్స్ ఫార్ములా ఇంట్రడ్యూస్ చేశారండి? 6 సూత్రాల పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. 6 పాయింట్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసింది. ఏ రోజు నాడు 6 పాయింట్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసిందంటే 21 సెప్టెంబర్ 1973 ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్ 6 పాయింట్ ఫార్ములా. అంటే 6 సూత్రాల పథకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ రోజునాడు ఇంట్రడ్యూస్ చేశారు? 21 సెప్టెంబర్ 1973 సంవత్సరంలో. మరి యొక్క 6 పాయింట్ ఫార్ములాలో ఏం చెప్పారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లోని ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ అన్నిటినీ కూడా, అదేవిధంగా రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్లో వెనుకబడినటువంటి ప్రాంతాలు మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి ఏ ప్రాంతం అండి? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి ప్రాంతం ఏంటి? హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి, హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి దీనికోసం ఎవరి అధ్యక్షతన ఒక ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేయాలి అంటున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన. ఎవరి అధ్యక్షతన అండి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన, స్టేట్ సీఎం అండ్ మనకు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్టేట్ సీఎం దేన్ని ఫామ్ చేయాలంట? ప్లానింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలి. దేనికోసం ప్లానింగ్ బోర్డ్స్ను ఏర్పాటు చేయాలంటున్నారు? ఏదైనా సరే రాష్ట్రంలోని, ఏపీలోని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలు, మరి అదేవిధంగా క్యాపిటల్ ఏరియాను డెవలప్ చేయడం కోసం, మరి అదేవిధంగా స్టేట్ మొత్తం ఒకే విద్యా విధానాన్ని అమలు చేయాలి. ఏం చేయమంటున్నారు? రాష్ట్రం మొత్తం ఏమంటున్నారు? ఏక విద్యా విధానాన్ని, ఏంటి సార్? ఒకే విద్యా విధానాన్ని అమలు చేయాలి అని అంటున్నారు. మరి అదేవిధంగా ఇంకేమని చెప్తున్నారు సార్ అంటే ఉన్నత హయ్యర్ ఎడ్యుకేషన్స్లో ఎవరికి మనకు హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే ఉన్నత విద్యలో, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి ఎవరికి స్పెషల్గా మనకు ఇవ్వాలి అంటున్నారు సార్ అంటే స్థానికులకు, ఎవరైతే లోకల్స్ ఉంటారో స్థానికులకు ప్రత్యేకంగా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్తున్నారు. సో ఇది 6 పాయింట్ ఫార్ములా. ఎన్నో పాయింట్ ఇది? సెకండ్ పాయింట్. మరి ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఆంధ్రప్రదేశ్లోని బ్యాక్వర్డ్ ఏరియా అండ్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి స్పెషల్ ఫోకస్ చేయాలని అది ఫస్ట్ పాయింట్ అయితే 6 పాయింట్ ఫార్ములాలో. సెకండ్ పాయింట్ ఏంటిది? రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఒకే ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని రావాలి. అందులో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎంట్రన్స్ల విషయంలో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలని చెప్తున్నారు? స్థానికులకు ప్రియారిటీ ఇవ్వాలని చెప్పాలి. ఎవరికి ఇస్తున్నారండి? లోకల్స్కు ప్రియారిటీ ఇవ్వాలని. మరి అదేవిధంగా ఇంకా యాజ్ పర్ 6 పాయింట్ ఫార్ములా మనకు ఏమని చెప్తుందంటే రాష్ట్రంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలని. ఏ యూనివర్సిటీ అండి? రాష్ట్రంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ? సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించాలి అని మనకి ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్నో పాయింట్స్ ఫార్ములా? 6 పాయింట్ ఫార్ములాలో సెకండ్ పాయింట్ ఏంటిది మనకు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఒకసారి రాజ్యాంగ సవరణ కూడా చేశారు. ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ కోసం మనకు కాన్స్టిట్యూషన్ కూడా అమైండ్మెంట్ చేసినటువంటి పరిస్థితి. అవునా కాదా? డీటెయిల్గా చర్చించుకుంటాం, మనం డీటెయిల్గా
చర్చించుకుంటాము రాబోయేటువంటి క్లాస్లో డీటెయిల్గా. మరి ఆ రాజ్యాంగ సవరణ ఏంటి అనే ఒక అంశాన్ని కూడా. మరి అదేవిధంగా ఇందాక విద్యా వ్యవస్థలో అడ్మిషన్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ నియామకాల విషయంలో ఏంటండి, ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నారు. ఏంటి సార్, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంట? ఉద్యోగ నియామకాల విషయంలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గెస్టెడ్ స్థాయి పోస్టులన్నింటినీ కూడా లెవెల్ 1 లెవెల్ 2గా కూడా వర్గీకరించాలి. ఏమంటున్నారు సార్, గెస్టెడ్ స్థాయి పోస్టులను క్లాసిఫికేషన్ చేయాలి, లెవెల్ 1 లెవెల్ 2గా క్లాసిఫికేషన్ చేయాలి అని కూడా మనకు ఎక్కడ సార్ 6 పాయింట్ ఫార్ములాను మనకు 3rd పాయింట్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రేపు ఎగ్జామ్లో మనకు ఆర్డర్ వైజ్గా అడుగుతాడు. సో ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి, ఈ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎడ్యుకేషన్ సిస్టమ్. అదేవిధంగా 3rd పాయింట్ ఏంటి, ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ విషయంలో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలంట? స్థానికులకు, అంటే లోకల్స్కు ప్రియారిటీ ఇవ్వాలంట. అదేవిధంగా గెస్టెడ్ లెవెల్ పోస్టులను డివైడ్ చేయాలి, క్లాసిఫికేషన్ చేయాలి అంటున్నారు. మరి మరి ఇక్కడ మనకు 4th పాయింట్ ఏంటి సార్ అంటే, ఉద్యోగుల నియామకం కానీ, అంటే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కానీ, సీనియారిటీ కానీ, ప్రమోషన్స్ కానీ, ఏదైనా సరే వీటన్నిటి కోసం మరి ఇవన్నిటి కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. దేన్ని చెప్తున్నారు సార్, ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలట. ఇది ఎన్నో పాయింట్లో చెప్తున్నారు, మనకు 6th పాయింట్లో చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ పాయింట్స్లో? 6th పాయింట్లో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కానీ, అదేవిధంగా సీనియారిటీ విషయంలో కానీ, పదోన్నతుల విషయంలో కానీ, వీటన్నిటిని పర్యవేక్షించడం కోసం ఏం ఏర్పాటు చేయమన్నాడు, ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఖచ్చితంగా ఫామ్ చేయాలని చెప్తున్నారు. ఇది ఎన్నో పాయింట్? 4th పాయింట్. సార్ మరి వాట్ ఈస్ 5th పాయింట్? 5వ పాయింట్ ఏంటంటే, ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి అబోవ్ 4 పాయింట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ రాజ్యాంగబద్ధత కల్పించాలి. ఏం కల్పించాలి? వాటన్నిటికీ రాజ్యాంగబద్ధత కల్పించాలి. వేటికి రాజ్యాంగబద్ధత కల్పించాలని చెప్తున్నారు? ఇందాక మనం చర్చించుకున్నటువంటి 4 పాయింట్స్కు. మరి రాజ్యాంగబద్ధత కల్పించాలంటే ఏం చేయాలి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమైండ్మెంట్ చేయాలి. ఏమేం చేయాలి? భారత రాజ్యాంగాన్ని ఏం చేయాలి? సవరించాలి. ఆల్రెడీ తెలంగాణ అంశం గురించి ఒకసారి భారత రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పాను. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు సంబంధించినటువంటి ఏంటి సార్, తెలంగాణ రీజనల్ కమిటీకి సంబంధించినటువంటి ఆల్రెడీ మనకు అప్పుడు ఎన్నో సవరణ జరిగింది సార్? 7వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగిందా? ప్రీవియస్ క్లాస్లో చెప్పినా నేను, మనకు ఫస్ట్లో బేసిక్లో మర్చిపోయారు. ఇంకెక్కడ సార్, ఎప్పుడో క్లాస్లో చెప్పారు, ఇంకెక్కడ గుర్తుందంటారా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా దాన్ని ఎందుకు తీసుకొస్తారని చాలామంది డౌట్ పడుతుంటారు. గుర్తుంచుకోవాలండి, ఖచ్చితంగా రివైజ్ చేయాలి. రెగ్యులర్గా ఏ రోజు క్లాసెస్ను ఆ రోజు రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి వీటన్నిటికీ రాజ్యాంగబద్ధత కల్పించడం కోసం దేన్ని అమెండ్మెంట్ చేయాలంటున్నారు? కాన్స్టిట్యూషన్ను అమెండ్మెంట్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. భారత రాజ్యాంగాన్ని సవరించి ఎవరికి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి అంటే భారత రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఇస్తారంట. ఎవరికి ఇస్తారంట? భారత రాష్ట్రపతికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇస్తారంట. మరి భారత రాష్ట్రపతికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయంట. దేనిపైన? దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 6 పాయింట్ ఫార్ములాకు ఎవరికి పవర్స్ ఇస్తున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మోర్ పవర్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మరి యాజ్ పర్ మనకు 5 సూత్రాల పథకంలో భాగంగా ఏం చెప్పారు సార్? 5 పాయింట్స్ ఫార్ములాలో తెలంగాణ ప్రాంతంలో ముల్కీ రూల్స్ చెల్లుబాటు అవుతాయి. ఎప్పటిదాకా అని చెప్పారు? 1980 దాకా చెల్లుబాటు అయితే అన్నారు. ట్విన్ సిటీస్లో ఇంకొక సమయం చెప్పారు. మరి ఇవన్నీ చెల్లుబాటు అయితే అన్నారు. మరి వాళ్ళు అన్నటువంటి టైం కూడా కాకముందుకే, బిఫోర్ దట్ టైం, అంతకన్నా ముందే మనకు ఏం చేసేసారంటే ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసి ముల్కీ నిబంధనలను రద్దు చేసినటువంటి పరిస్థితి. ముల్కీ నిబంధనలను రద్దు చేసిర్రు. సో ముల్కీ నిబంధనలను రద్దు చేయడం ద్వారా మరి ఇప్పటి వరకు మరి ఇవన్నీ చెప్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీసుకొస్తాం, లోకల్స్కు ప్రియారిటీ ఇవ్వాలంటున్నాం. అయ్యా నీకు ముల్కీ రూల్స్ ఉంటేనే తెలంగాణ ప్రాంతానికి ప్రియారిటీ ఇవ్వలేదు, ఇచ్చిరా చెప్పుకుంటా. మనకు ఆఫీసర్స్ కమిటీ ఏం చెప్పింది, సుందరేషన్ కమిటీ ఏం చెప్పింది, డీటెయిల్గా మనకు అప్కమింగ్ క్లాస్లో డీటెయిల్గా చర్చించుకుంటాం. మరి ఆయనతో దీన్ని కూడా రద్దు చేస్తే
ముల్కీ నియమాలను కూడా రద్దు చేస్తే ఇంకేం సార్, ఇది ఈ డ్యామ్ గేట్లు తెరిచినట్టే ఇక వచ్చుడే వచ్చుడు వలసలు అనేక మంది కూడా ఇక్కడ మనకు మైగ్రెంట్ అవుతూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితి ఉంది. మరి 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా ఏవి రద్దయినాయి సార్ అంటే ముల్కీ నియమాలు రద్దయినాయి. ఇది ఒక్కటైనా సార్ రద్దయింది 6 పాయింట్ ఫార్ములా. 6th పాయింట్లో అంటే ముల్కీ నియమాలు రద్దవడంతో పాటు తెలంగాణకు ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏంటి సార్ ఏది ఉంటుంది, తెలంగాణ రీజనల్ కమిటీ ఉంటుంది. ఏది ఉంటుందండి, తెలంగాణ రీజనల్ కమిటీ. తెలంగాణ రీజనల్ కమిటీ దీన్ని స్థాపించినప్పుడే కౌన్సిల్ స్థాయిని మనకు కమిటీ స్థాయికి తీసుకొచ్చారు. అవునా కాదా? మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్లు ఏమని చెప్పుకున్నాం, జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమని చెప్పుకున్నాం మనం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కోసం ఏముండాలని చెప్పుకున్నాం, ఒక తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఉండాలని చెప్పుకున్నాం. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది కంపల్సరీ అని చెప్పుకున్నాం. మరి దాన్ని తెలంగాణ రీజనల్ కౌన్సిల్ను ఏర్పాటు చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం మరి అక్కడ కౌన్సిల్ అని మెన్షన్ చేసిందా, కమిటీ అని మెన్షన్ చేసిందంటే కౌన్సిల్ స్థాయిని కమిటీ స్థాయికి చేంజ్ చేసి దిగజార్చినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో దానికి ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా కోల్పోయింది. కౌన్సిల్కి ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా కమిటీ స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో మరి అంతో ఇంతో తెలంగాణ ప్రాంతానికి ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంటే మరి దీని ఆధ్వర్యంలో మనకు ఒక సబ్ కమిటీ కూడా వేసిర్రు. తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కొంతమేర కొట్లాడేది తెలంగాణ రీజనల్ కమిటీ. మరి ఎప్పుడైతే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఎవరండి, శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఒక 6 సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి అంతో ఇంతో యూజ్ అయ్యేటువంటి 6 సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ రీజనల్ కమిటీ అనేది కూడా రద్దయినటువంటి పరిస్థితి. తెలంగాణ రీజనల్ కమిటీ కూడా క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. తెలంగాణ రీజనల్ కమిటీ క్యాన్సిల్డ్. సో అది ఎన్నో పాయింట్ అండి మనకు, 6th పాయింట్లో అట్లా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. మరి 6 సూత్రాల పథకాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిరంటారు రేపు ఎగ్జామ్లో, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరంటే పంత్. మరి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఎవరు, ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్ చేసింది. మొత్తం ఇందిరాగాంధీ ఎన్ని పాయింట్స్ ఫార్ములా ఇంట్రడ్యూస్ చేసింది ప్రతి క్లాస్లో చెప్తాను, మళ్ళీ మర్చిపోయారు. ఒకటి 8, ఫస్ట్ ఏంటిది 8, దెన్ ఏంటి, దెన్ నెక్స్ట్ ఏంటి 5 పాయింట్స్ ఫార్ములా, దాని తర్వాత ఏంటి 6 పాయింట్ ఫార్ములా. ఈ యొక్క సీక్వెన్స్ను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సీక్వెన్స్ మీకు గుర్తుంచుకోకపోతే కన్ఫ్యూజ్ అయితే 856 అనే నంబర్ను గుర్తుంచుకోండి. 856 856 అని ఒక నంబర్ను మీరు గుర్తుంచుకుంటే మీకు కూడా సీక్వెన్స్గా అడుగుతారు. ప్రీవియస్ ఎగ్జామ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి పరిస్థితి. సీక్వెన్స్ ఆర్డర్లు లేదంటే వీటికి సంబంధించిన డేట్స్ కానీ అవి కానీ కొంచెం జాగ్రత్తగా అడుగుతుంటారు. వాటిని కూడా మీరు ఫాలో చేసేటువంటి ప్రయత్నం చేయండి.